లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని గులాబీ దళం హోరెత్తిస్తోంది. ఊరువాడా తిరుగుతూ కాంగ్రెస్ భాజపాపై విమర్శలు గుప్పిస్తోంది. భారస ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి గ్యారంటీలను అమలు చేయిస్తామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లలో భాజపా ప్రభుత్వం పేదలను కొట్టి అంబానీ, అదానీ వంటి పెద్దలకు పెట్టిందని దుయ్యబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాల్ని చవిచూసిన భారస సార్వత్రిక పోరులో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఓవైపు గులాబీ దళపతి బస్సు యాత్రలతో రాష్ట్రమంతా చుట్టేస్తుండగా అభ్యర్థులు సైతం విపక్షాల్ని విమర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా సర్కార్ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల్ని ఇబ్బంది పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదని ధ్వజమెత్తారు. స్కూటీలు సహా గ్యారంటీలు అటకెక్కినా కాంగ్రెస్ లూటీ మాత్రం ప్రారంభమైందని ఆరోపించారు. 4,000 రూపాయల వరకు వచ్చినాయా? ముసలాళ్లకు 2,500 రూపాయలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలే గాని కాంగ్రెస్ లో లూటీలు మాత్రం చాలైనాయి. ఒకటే ఓటుతోని బడాబాయికి, చోటాబాయికి ఇద్దరికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. బడాబాయి 2014లో పెద్ద పెద్ద ఫేకుడు ఫేకిండు. భాయియో బహనో మిత్రో, జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 लाख డాల్ దేతో అన్నాడు. అప్పుడు ఆయన తప్పించిండు. ఇప్పుడు ఈయనేమో బంగారము, బస్సు, మన్ను, మశానం అన్ని చెప్పి ఈయన ఓట్లేయించుకున్నాడు. భారాస ఎంపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి గ్యారంటీలు అమలు చేయిస్తామని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నల్గొండ, భువనగిరి అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేష్ కు మద్దతుగా చండూరు, నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ సర్కార్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. 5 నెలల్లోనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ ప్రజలు మొత్తుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు రిజర్వేషన్లు పోతాయని ఇంకొక ఆయన అంటాడు. నేనంటా ఉన్నా, హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు, ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు. ఈ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ముట్టుకునే దమ్ము, ధైర్యం ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు. కానీ ఈ బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు ప్రజలకు ఏం చేసిందో చెప్పజాతగాక, చెప్పడానికి ఏమీ లేక ఇవాళ వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని ఒక రీజనల్ పార్టీని, బీఆర్ఎస్ లాంటి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మల్కాజిగిరి భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఫిర్జాదిగూడ, బోడుప్పల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. 6 గ్యారంటీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు ప్రత్యేక హామీలతో ప్రజల్లో భ్రమలు సృష్టిస్తోందని భారాస నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. భారాస నాయకుల్ని కొనుగోలు చేస్తూ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు తెరలేపిందని కంటోన్మెంట్ భారాస ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ ఆరోపించారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన కాంగ్రెస్ నేతలు వేధింపులకు దిగడం బాధాకరమని కంటోన్మెంట్ అభ్యర్థి నివేదిత ఆవేదన వెలిబుచ్చారు. మెదక్ జిల్లా అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కౌడిపల్లి, కొల్చారంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. దేశంలో ఉండే అన్ని పదవులు కడియం శ్రీహరికి ఇచ్చినా మోసపోవడం కేసీఆర్ వంతైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛోటాభాయ్, బడాభాయ్లో ఇద్దరూ ఒకటేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్ కు మద్దతుగా తుంగతుర్తిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక భేటీలో కాంగ్రెస్, భాజపాలపై ధ్వజమెత్తారు. ప్రలోభాలకు లొంగకుండా లోక్సభ ఎన్నికల్లో గెలిపించారని నాగర్ కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.